మత్తయి సువార్తలో మనం కొన్ని విషయాలు మరి ధ్యానించుకుంటున్నాం కదండి. గత కొన్ని దినాల్లో మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు మనము చదువుకుంటున్నాం కదండి. చదువుకున్నాము, ధ్యానించున్నాం. అక్కడ మరోసారి చదవమ్మా. మాథ్యూ చాప్టర్ 5 verses 10 to 13. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. ఇక మేము ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు మనకి మరి తన సువార్త మొదలు పెట్టినప్పుడే ఈ విషయాలు చెప్పినాడు కదండి. ధన్యతలు అంటారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి మొదటి వచన లేక 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ 5వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు ధన్యతలు అంటారు. ఎందుకంటే ధన్యుడు అని చెప్పేసి ఒక మాట అక్కడ ప్రభు వాడతాడు కదండి. ఇక్కడ కూడా అంటే తన సేవ స్టార్ట్ చేసి తన ప్రసంగము లేక తన బోధ స్టార్ట్ చేసినప్పుడే ఈ విషయం చెప్పినాడు. ఏదే? నీతి నిమిత్తము మరి మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులు అని చెప్పినాడు కదండి. కనుక మన విశ్వాసం కొరకు మనము మరి యేసులో విశ్వాసము నిమిత్తం మనము హింసించబడినప్పుడు మనము ధన్యులం. అది ఆ విధంగా తప్పకుండా మీరు హింసించబడతారని యేసు ప్రభు మనకు చెప్పినాడు కదండి. ఈ లోకంలో మీ శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలను జయించిన అని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అంతేకాకుండా తర్వాత ఏం చూస్తాం, 11వ వచనంలో మీరు సంతోషించుడి అంటాడు కదండి. ఏమంటున్నాడు? సంతోషించి ఆనందించుడి అన్నాడు. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా మనం చూస్తాం దేని బిళ్ళారా, మరి ఈ విధంగా ప్రవక్తలను హింసించినారు అని చెప్పేసి అక్కడ ఒక మాట అంటాడు. 12వ వచనం కదండి. ఈ విధంగా మరి ప్రవక్తలను కూడా ఇలాగూ మీకు అంటే మీకు పూర్వం అంటే మీ ముందున్న ప్రవక్తలను వాళ్ళు ఏం చేస్తున్నారు? హింసించినారు. కనుక దేని బిళ్ళారా, ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కదండి. మరి ప్రవక్తలు గురించి అన్నప్పుడు మనం ప్రవక్తల గురించి మనం ధ్యానించుకున్నాం కదండి. ఏ ప్రవక్త గురించి ధ్యానించుకున్నాం మనము? ఎవరమ్మా? ఇర్మియా ప్రవక్త నుంచి పోయినసారి మనం ధ్యానించుకున్నాం. అంతకుముందు ఏలియా గురించి మనం ధ్యానించుకున్నాం. ఎందుకు ఏలియా గురించి మనం ధ్యానించుకున్నాం అంటే తను హింస పొందినాడు. ఇర్మియా కూడా చాలా హింసలు పొందినాడు కదండి, చాలా హింసలు పొందినాడు. ఆ తర్వాత ఈరోజు జకరియా అనే మరి ప్రవక్త గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. ఈ ప్రవక్త గురించి ఎక్కువగా రాయబడలేదు. అయితే దేని పిల్లారా, మరి ఈయన 2వ దిన వృత్తాంతంలో మనం చూస్తాం కదండి. 2వ రాజుల గ్రంథం కూడా మనము చూస్తాం. ఈయన ఎవరంటే యెహోయాదా కుమారుడు. యెహోయాదా ఆయన కూడా ఒక ప్రీస్ట్, యాజకుడు కదండి. యాజకుడి కుమారుడు జకరియా. అంటే అర్థం ఏంటి? యెహోవా జ్ఞాపకము చేసుకొనును. యెహోవా జ్ఞాపకము చేసుకొనును జకరియా. కనుక దేని బిళ్ళారా, ఈయనని కూడా చంపేసినారు. కానీ ఘోరమైన సంగతి ఏంటంటే ఈయనని ఎక్కడ చెప్పినారంటే ఆలయ ప్రాంతంలోని చంపేస్తారు. ఆలయ ప్రాంతం అంటే ఆలయమే కదండి. ఆలయ ప్రాంతంలో అతన్ని చంపేస్తారు. చాలా ఘోరమైన మరి పని వాళ్ళు చేస్తారు కదండి. అయితే దేని పిల్లారా, ఈ యెహోయాదా అనే ఈ యాజకుడు
యోవాష్ అనే మరి అబ్బాయి లేక రాజకుమారుడు యోవాషు అనే మరి రాజకుమారుడు ఉంటాడు. మరి తన అందరినీ మరి అతల్య అనే ఒక స్త్రీ అందరినీ చంపేసినప్పుడు ఇతన్ని యోవాష్ని ఏం చేస్తాడండి, తన మేనత్త దాచిపెడుతుంది. తన మేనత్త దాచిపెట్టి 6 సంవత్సరాలు దాచిపెడుతుంది. ఆ తర్వాత 7వ సంవత్సరము అతనికి 7 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఈ యెహోయాదా అనే యాజకుడు ఇతన్ని బయటికి తీసుకొని వచ్చి ఏం చేస్తాడు, రాజుగా చేస్తాడు. చూడండి, 7 సంవత్సరాలకి ఏం చేస్తాడేనని రాజుగా చేస్తాడు, ప్రకటిస్తాడు కదండి. మనం చూస్తాం 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే లేక 10 నుంచి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. యాజకుడు రాజు అంటే ఎవరు? యోవాషు. ఈయనకి 7 సంవత్సరాలు కదండి. ఆయనని కాపాడుతున్నారు. ఎందుకంటే మరి తన అత్తనే తన బంధువురాలే అంతా మరి చంపినందుకు చంపేస్తని చెప్పేసి ఆ భయంతో ఆయన చుట్టూ ఎవరిని పెడతారు, కాచే వారిని, సైనికుల్ని పెడతారు కదండి. ఆ తర్వాత చదమ్మా. ఏం చేశాడండి, అతని తల మీద కిరీటము పెట్టి ఏం చేస్తున్నాడు, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు చూస్తాం కదా, మరి ప్రెసిడెంట్గా అయినప్పుడు ఏం చేస్తారు, బైబిల్ మీద చేయబెట్టి ప్రమాణం చేస్తారు. ఇక్కడ కూడా యెహోయాదా అదే పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, మరి ధర్మశాస్త్రమును అతని చేతికి ఇస్తున్నాడు. కానీ అతను 7 సంవత్సరాలు కనుక అతనికి ఏం తెలియదు కదండి. తర్వాతమ్మా వారు చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అవుతావు గాక అంటే నువ్వు చాలా కాలం బ్రతుకుతావు గాక అని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు అందరు కదండి. ఆ తర్వాతమ్మా అతల్య. సరే, అతల్య అంటే మరి ఎవరైతే ఈయనని చంపాలని అంటే ఈయన లేకుండా చూడాలని చెప్పేసి ఆమె గురించి తర్వాత మనం చూస్తాం కదండి. అయితే దేవుని బిడ్డలారా మరి ఆమె కూడా చనిపోతుంది ఆ తర్వాత. ఎందుకు ఈ మాట మనం చదువుకున్నామంటే ఈ యెహోయాదా అనే ఈ యాజకుడు మరి యోవాష్ అనే ఈ రాజకుమారిని 6 సంవత్సరాలు కాపాడి భద్రపరిచిన తర్వాత 7వ సంవత్సరం ఏం చేస్తాడండి, తను మరి అభిషేకించి అతన్ని మరి రాజుగా చేస్తాడు కదండి. అయితే దేవుని బిడ్డలారా ఈ విధంగా గడిచే సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవునికి విరుద్ధమైన జీవితమే జీవిస్తున్నారు. దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని బాధ పెట్టు మరి అనేక విధాలుగా దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తుంటే దేవుని బిడ్డలారా ఈ ప్రవక్త ఎవరండి, జకరియా ఏం చేస్తాడండి, తను అందరికీ చెప్తుంటాడు మీరు చేసేది మంచిది కాదు అంటాడు. ఆ విషయాలు మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 20 నుండి 22 వచనం చదువుకుందాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు చూడండి, యాజకుడగు యెహోయాదా కుమారుడైన
జకర్యా మీదికి రాగా అతడు జనుల మీదకి జనుల యుద్ధ నిలబడి, చూడండి మరి తనేం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది కదండి. దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు తను మాట్లాడుతున్నా అంటే దేవుని వాక్కు అతనికి వచ్చిందనమాట. జకర్యా అనే ప్రవక్తకు ఏమొచ్చిందండి? దేవుని వాక్కు వచ్చింది. దేవుని వాక్కు ఆత్మచేత నింపబడ్డాడు కదండి. ఆత్మచేత నింపబడ్డాడు. స్టెఫన్ గురించి మనం చదువుకున్నాం అంతకుముందు కదండి. స్టెఫన్ గురించి ఏ విధంగా యవనస్తుడైన స్టెఫన్ మరి ఆత్మచేత నింపబడిన వాడు కదండి. అపొస్తలుల కార్యం మనం చదువుకున్నాం. 7వ అధ్యాయంలో మనం చూసినాం అక్కడ ఏ విధంగా మన స్టెఫన్ 7వ అధ్యాయం అంతా తను ప్రసంగం చేస్తాడు. ఒక యవనస్తుడు నిలబడి ఆత్మచేత మరి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమైపోతాయండి? కదిలిపోతాయి కదండి. ఇక్కడ కూడా దేవుడు తన ఆత్మచేత ఎవరు నింపినాడండి? జకర్యా నింపినప్పుడు జకర్యా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని మందలిస్తున్నాడు, లేక యూదులను మందలిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు అంటే నా అర్థం ఏంటంటే, యెహోవా ఆజ్ఞలు ఏం చేస్తున్నారు? మీరుచున్నారు అంటే యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారంటే దాని అర్థం ఏంటంటే యెహోవా ఆజ్ఞలను దాటిపోతున్నారు అన్నమాట. మీరటం అంటే దాటిపోవటం అంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టిండు కదండి. దేవుడు పదాజ్ఞలు ఇచ్చినాడు, లేక ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ఈ విధంగా మీరు జీవించాలి అని చెప్పి దేవుడు మరొక గీత గీసి ఈ విధంగా మరి మీరు ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గీతను దాటి వెళ్ళిపోతున్నారు కదండి. ఆ గీతను మీరి దాటిపోతున్నారు. దాటిపోతున్నందుకే మరి దేవుడు చూసి ఏమంటున్నాడండి? జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. మీరెందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు అంటున్నాడు కదండి. మరి ఈ విధంగా తను చెప్తున్నా అంటే దేవుని ఆజ్ఞలకు మీరు ఏం చేయట్లేదు? గౌరవము ఇవ్వట్లేదు. దేవుని ఆజ్ఞలకు మీరు లోబడట్లేదు. మీ ఇష్టం వచ్చింది మీరు చేస్తున్నారు కదండి. అంటే దేవుని ఆజ్ఞలకు వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరటం అంటే ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తీసేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు కదండి. దేవుడు ఏం చెప్పినాడు? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండటానికి వీలు లేదని నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో అక్కడ పదార్థం చూస్తాం కదండి. అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అన్య దేవతలను పూజిస్తున్నారు కదండి. అన్య దేవతలను పూజిస్తున్నారు, వాళ్ళు ఇష్టమైన జీవిస్తుంటే అదే చెప్తున్నారు. మీరు ఎందుకు దేవుని యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు అని అన్నాడు. ఆ తర్వాతమ్మా ఈ విధంగా చేస్తే మీరేమి కారు? మీరు వర్ధిల్లరు అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు వర్ధిల్లా అంటే ఏం చేయాలి? మీరు దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవుని నియమాలు మీరు పాటించాలి, దేవుని వాక్యంలో మీరు ఉండాలి, దేవుని వాక్యానుసారంగా మీరు జీవించాలి అని తను మరి చెప్తున్నాడు కదండి. కనుక మనం చూస్తున్నాం, మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మీరు తర్వాత చదవమ్మా. అంతకుముందు చదవమ్మా. మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు అంటున్నారు. తర్వాత ఏమంటున్నాడు? మీరు యెహోవా దేవుని ఏం చేస్తున్నారు? మీరు విసర్జించినారు అంటే మీరు వదిలేసుకున్నారు, మాకొద్దు అన్నట్టు అన్నమాట కదండి. ఈ దేవుడు మాకొద్దు అన్నట్టే వాళ్ళు ఉన్నారు కదండి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నిజ దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, లేక ఐగుప్తు నుంచి తెచ్చిన మరి ఆ గొప్ప దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విసర్జించినారు. మీరెందుకు యెహోవా దేవుని విసర్జించి
మీరు విసర్జించింది కనుక ఆయన ఇప్పుడు ఆయన కూడా మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు అని ఈ మాట తను ఖచ్చితంగా చెప్పినాడు కదండి. ఖచ్చితంగా చెప్పినందుకు వాళ్ళకి ఏమైపోయిందండి, చాలా కష్టమైపోయింది. ఖచ్చితంగా చెప్పినందుకు వాళ్ళకి ఏమైపోయిందంటే కోపం వచ్చింది కదండి, కడుపమంట వచ్చేసింది కదండి. ఇంకేమంటారు, కోపంతో రగిలిపోతున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు కదండి, ఎవరు చెప్పలేదు, ఇంతకాలం ఎవరు చెప్పలేదు, ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి కోపం వస్తే, దేవుని బిడ్డలారా, మరి ఆయనతో మరి మా గురించి నువ్వు దేవుణ్ణి అడగవద్దు, అడుగు ప్రార్థన చేయి అని అట్లేమన్నా అన్నారా? అట్లేం అనలేదు కదండి. ఎందుకు మీరు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మీరు వర్ధిల్లరు, ఈ విధంగా చేస్తే మీరు వర్ధిల్లరు అని తను ఖచ్చితంగా చెప్పినాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడండి, మీరు దేవుని విసర్జించినారు కనుక దేవుడు కూడా మిమ్మల్ని విసర్జించినాడు అని చెప్పేటప్పటికి వాళ్ళ కోపం వచ్చి దేవుని బిడ్డలు ఏం చేస్తారండి, అందుకు ఏం చేసినారండి వాళ్ళు, కుట్ర. యాజకుడు కదండి, యాజకుడి కుమారుడు, యెహోయాదా కుమారుడైన జకరియా కదండి, ప్రవక్త. ఒక ప్రవక్త మీద వీళ్ళు ఏం చేశారంటే కుట్ర పన్నినారు కదండి. అంటే సరే మేము సరి చేసుకుంటాము అనే ఆలోచన వారికి లేకుండా అయిపోయింది కదండి. మేము సరి చేసుకుంటాం, మా బ్రతుకులు మేము సరి చేసుకుంటాం, మేము వర్ధిల్లాలని మాకు ఆశ ఉంది, అయ్యా చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు, ఏ విధంగా మేము వర్ధిల్లాలి, దేవుడు మమ్మల్ని పెట్టేసిన కనుక మమ్మల్ని మళ్ళీ దేవుడు చేర్చుకునేలాగా మేము ఏం చేయాలి, అటువంటి ఏమి మాట్లాడకుండా ఏం చేసినారండి, కుట్ర చేసినారు. అంతకాలము యాజకుడుగా ఎవరున్నారండి, ఈయన తండ్రి, జకరియా తండ్రి అయిన యెహోయాదా, ఆయనే యాజకుడుగా ఉన్నాడు, యాజకత్వం చేస్తున్నాడు. అయినప్పటికీ చూడండి, ఈ జకరియా మీద అంటే ఈయనంటే గౌరవం లేదు, లేక మరి యెహోయాదా ఆయన మీద ఏం లేదమ్మా చెప్పండి, గౌరవం లేకుండా కుట్ర పన్నినారు. ఏం చేసినారండి, కుట్ర పన్నినారు. ఆ కుట్ర పని చేసి రాజు మాటను బట్టి, ఎవరమ్మా రాజు, ఆయన పేరు యోవాషు. ఈ యోవాషుని కాపాడింది ఎవరు, యెహోయాదా అయిన యాజకుడు. 6 సంవత్సరాలు కాపాడి 7వ సంవత్సరంలో తనని బయటికి తెచ్చి రాజుగా ప్రతిష్ఠించి, రాజుగా ఇశ్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి అందరికి చెప్పిన యెహోయాదా కదండి, ఆయన కుమారుణ్ణి ఏం చేసినారండి, ఆ రాజు అన్నీ మర్చిపోయినాడు కదండి. ఏం మర్చిపోయినాడు, యెహోయాదా ఈ యాజకుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎందుకంటే ఈయనను కాపాడింది యెహోయాదా. యాజకుడు అతల్యకి తెలిస్తే ఆమె ఏం చేస్తుంది, ఈయన కూడా నప్పేస్తుంది. జెజబెల్ తర్వాత ఈమెన నెక్స్ట్. అంత భయంకరమైన వ్యక్తి కదండి. మొత్తము ఆ రాజవంశాన్ని అంతా నాశనం చేసింది. అయితే దేవుని బిడ్డలారా, ఈయన యెహోయాదా ఎంత మరి తన ప్రాణాన్ని ఏమంటారు, గుప్పిట్లో పెట్టుకొని అంటారు కదా, ఆయన ప్రాణాన్ని ఏం చేసినాడు, గుప్పిట్లో పెట్టుకొని ఆ చిన్న బాలుడైన ఆ యువరాజుని కాపాడితే అవన్నీ మర్చిపోయినాడు. కాపాడటమే కాకుండా ప్రజల మధ్యలోకి తెచ్చి ఆయన మీద కిరీటం పెట్టి ఆయన అభిషేకించి, ఇశ్రాయేల్ యొక్క రాజు లేక యూదులకు రాజు నీవే అని చెప్పేసి అని చెప్పిన తర్వాత కూడా అన్నీ మర్చిపోయినాడు. మర్చిపోయి ఏం చేశాడంటే, ఆయన
పర్మిషన్ ఇచ్చేసినాడు, చంపండిగా కదండి. రాజు మాటను బట్టి అంటే ఏం చెప్పినాడు ఆయన? సరే చంపండి, ఏం చేద్దాం, ఆయన మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. విరుద్ధంగా మాట్లాడుతున్నాడు కనుక ఏం చేయాలి? చంపేయాలి కదండి. సాతాను దేనికోసం వస్తాడండి? నాశనము చేయటానికి, హత్య చేయటానికి ఇంకా ఏంటమ్మో చెప్పండి, ఇంకేంటి? దొంగతనం చేయటానికి వస్తాడు కదండి. యోహాను సువార్త 10:10 మనం చూస్తాం. కనుక ఈ హత్యని ప్రేరేపించింది ఎవరమ్మో చెప్పండి? సాతాను. ఈ హత్యని ప్రేరేపించింది ఎవరు? సాతాను. అంటే ఇంతకాలం ఎవరి చేతిలో ఉన్నారు? సాతాను చేతిలో ఉన్నారు. అయినప్పటికీ దేని బిళ్ళారా, ఈ యోవాషుని కాపాడింది యెహోయాదా. అంతేకాకుండా కొన్ని రిఫార్మ్స్ కూడా, అంటే మళ్ళీ మనం మంచిగా ఉండాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలా అన్ని అనే వాళ్ళు రిఫర్మేషన్ తెస్తుంటే దేని బిళ్ళారా, ఈ జకరియా గట్టిగా మాట్లాడినందుకు ఏమైపోయిందండి? కోపం వచ్చి ఆయనని చంపేసినాడు కదండి. ఏం చేసిన? రాజు మాటను బట్టి చూడండి, ఎక్కడమ్మా చెప్పండి? యెహోవా మందిరపు ఆవరణము లో ఉందా, లోపల ఉందమ్మా? లోపల కదండి. అంటే ఇది దేవుని మందిరము, ఇది యెహోవా మందిరము అనే భయం కూడా లేదు. కనుక దేని పిల్లారా, ఇటువంటి జీవితము మరి ఆ ప్రజలు అప్పుడు జీవిస్తున్నారు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఏమైంది? వాళ్ళ కోపం వచ్చేసింది కదండి. యెహోవా మందిరము లోపట, ఆవరణము లోపట ఏం చేసినారండి? రాళ్ళు రువ్వి. అంటే ఆయన ఏం చేసినాడు? ఇప్పుడు రాళ్ళు ఎందుకు రువ్వాలా? చంపటానికి కదా. అంటే ఒక మాట బ్లాస్ఫమీ అంటారు, ఏముంటుందని? దైవ దూషణ చేస్తే రాళ్ళు పెట్టి చంపాలి. ఈయన దూషణ చేసిండా? చేయలేదు కదండి. దైవ దూషణ చేయలేదు, బ్లాస్ఫమీ చేయలేదు, అంటే దేవునికి విరుద్ధంగా ఏం మాట్లాడలేదు కదండి. అని చెప్పిందల్లా ఒకటే, ఏమన్నాడు? మీరెందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు అని చెప్పినాడు. అంతేకాకుండా ఏమన్నాడు? ఇట్లా చేస్తే మీరు వర్ధిల్లరు అంటే వాళ్ళ కోపం వచ్చింది కదండి. ఇట్లా చేస్తే మీరు వర్ధిల్లరు అని చెప్పి కోపం వచ్చింది. అంతేకాకుండా ఏమన్నాడు? మీరు దేవుని విసర్జించినారు కనుక దేవుడు మిమ్మల్ని విసర్జించినారు. మరి ఏ మాటకు వాళ్ళ కోపం వచ్చింది తెలియదు, కానీ ఏం చేసినారండి? రాజు మాట చొప్పున ఏం చేసినారండి? యెహోవా మందిరము ఆవరణం లోపట ఏం చేశారండి? రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి కదండి. నిష్టగా ఉంటారు ఇశ్రాయేల్ ప్రజలు, యోధులు చాలా నిష్టగా ఉంటారు కదండి. రాళ్ళు కొట్టి వాడు చచ్చిందా అని చెప్పి చూసి అప్పుడు పోతారు అక్కడి నుంచి కదండి. కనుక దేని బిళ్ళారా, ఈ విధంగా నీతి నిమిత్తము హింసించబడ్డాడు ఎవరండి? జకర్యా. అది ప్రభు చెప్తాడు ఈ మాట కదండి. యేసు ప్రభు చెప్తాడు ఈ మాట ఒక చోట, జకర్యాని మీరు చంపలేదా అంటాడు. కనుక దేని బిళ్ళారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ప్రవక్తలు కూడా ఏం లేదమ్మా చెప్పండి, క్షేమము లేదు. ఏలియా గురించి చదువుకున్నాం మనం, తర్వాత ఇర్మియా గురించి మనం చదువుకున్నాము, ఈ దినము జకర్యా గురించి మనం చదువుకున్నాం. వీళ్ళు చెప్పింది ఏంటంటే దేవుని దృష్టిలో మంచిగా జీవించండి అని వాళ్ళు చెప్పడం, నీతిగా జీవించండి అని చెప్పడం. కనుక దేవుని బిళ్ళారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే జకర్యాని మీరు దేవుని ఆజ్ఞలు ఎందుకు మీర్చున్నారు అని చెప్పినందుకే చంపేసినారు. లేక మీరు వర్ధిల్లరు ఇంకా అని చెప్తే వాళ్ళకి కోపం వచ్చేసింది. లేక దేవుడు మిమ్మల్ని వదిలేసాడంటే వాళ్ళకి కోపం వచ్చేసింది. కనుక దేవుని పిల్లారా,
నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు కదండి. ఏలియా, ఇర్మియా, జకరియా ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు కదండి. కనుక దేని పిల్లారా, ప్రభు మన కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేసినారండి? హింసించినారు. ఆయన హింసించినారు, అనేక విషయాలు చెప్పినారు కదండి. అంతేకాకుండా అబద్ధ సాక్ష్యాలు కూడా వస్తారు యేసయ్య దగ్గరికి కదండి. యేసయ్య మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి పట్టుకొని ఏం చేస్తారంటే, ఈ మందిరం పడగొడితే నేను 2-3 దినంలో దీన్ని తిరిగి కడతా అని చెప్పేసి అన్నాడని చెప్పేసి అబద్ధ సాక్ష్యము పుట్టిస్తారు కదండి. కనుక దేని పిల్లారా, నీతి కొరకు జీవిస్తే ఏముందని చెప్పండి? హింస ఉంటుంది కదండి. నీతి కొరకు, ఈ లోకంలో నీతి కొరకు జీవిస్తే హింస ఉంటుంది. కనుక మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం దేని పిల్లారా, ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతి నిమిత్తం హింసించబడిన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వాది. కనుక మన జీవితంలో మనకు నీతి కొరకు మనం జీవిస్తే, మనం హింసించబడితే, మనం చంపబడితే అదేంటమో చెప్పండి? మనం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లారా, ప్రభు మరి ఏమన్నాడు ఇంకా తర్వాత? పరలోక రాజ్యం ముందు మీ ఫలము అధికముగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. చివరిగా మనము హెబ్రీ పత్రికలో ఇంతకుముందు కూడా చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుకుని మనం ముగించుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 3వ వచనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక, ఇంత గొప్ప సాక్షి సమూహము ఏ విధంగా ఉందంట? మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఎదుట ఏముందమ్మా చెప్పండి? పందెం ఉన్నది, రన్నింగ్ రేస్ ఉన్నది కదండి. యేసయ్య మార్గంలోనే నడవాలి మనం, యేసయ్య మార్గంలోనే మనము రన్నింగ్ చేయాలి కదండి. రన్నింగ్ చేసేటప్పుడు ఆ లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్లోనే మనం పరిగెత్తాలి. ఈ లైన్ నుంచి ఆ లైన్, ఆ లైన్ నుంచి పోతే ఏం చేస్తారు? మనల్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఏం చేస్తారమ్మా? డిస్క్వాలిఫై చేస్తారంటే బాబుని ఇంటికి పో అంటారు కదండి. అయిపోయింది నీ రన్నింగ్ అయిపోయింది, ఇంటికి పో అంటారు. కనుక దేని పిల్లారా, మనము మనకు ఇవ్వబడిన ఆ మార్గంలోనే వెళ్ళాలి, యేసయ్య మార్గంలోనే వెళ్ళాలి కదండి. ఎటువంటి మార్గం అది? ఇరుకు మార్గం కదండి. ఆ ఇరుకు మార్గంలోనే మనం వెళ్ళాలి. కనుక దేని పిల్లారా, ఇరుకు మార్గంలో మనం ప్రయాణించే సమయంలో మన విశ్వాసమునకు కర్త ఎవరండి? యేసయ్య. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. అంటే మన జీవితంలో మన విశ్వాసమును కొనసాగించేవాడు ఎవరేమో చెప్పండి? యేసయ్య. కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో మనము పరిగెత్తుతాం కదండి. ఎందుకంటే మరి యేసయ్య ఏ విధంగా మరి ఉంచబడిన సంతోషం నిమిత్తం అని చెప్పేసి అక్కడ ఉంటుంది కదండి. కనుక మనము కూడా ఆ ఫలము గురించి లేక ఆ రివార్డ్ గురించి మనము అది మన జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. తప్పకుండా నాకేం కావాలి? నాకు కప్ కావాలి కదండి. రన్నింగ్లో ఏమిస్తారు మనకి? గిరుస్ ఏమిస్తారు మనకి చెప్పండి? కప్ ఇస్తారు, లేక షీల్డ్ ఇస్తారు, అంతేనా? లేక ప్రైజ్ ఇస్తారు, మెడల్ ఇస్తారు కదా. కనుక మనకేం కావాలి? రన్నింగ్లో మనం ఎప్పుడు రావాలి? ఫస్ట్ రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రన్నింగ్లో ఫస్ట్ రావాలి. యేసయ్య రన్నింగ్లో మనము ఫస్ట్ రావాలి. అప్పుడు యేసయ్య మనకి ఏమి ఇస్తాడు? మనకు మెడల్ ఇస్తాడు కదండి, మనకు బహుమానం ఇస్తాడు. కనుక
మన జీవితంలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి శ్రమలు మనకు వస్తాయి, మరి శ్రమలు హింసించబడతాం. హింసించబడినప్పటికీ మన ఎక్కడుంది అది? యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనం అక్కనే కదా. ఏమిటది? ఏమి మనం చూస్తాం అక్కడ? నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు. మనకేమొస్తుంది? మనకి జీవ కిరీటము మనం పొందుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఏం పొందుకుంటాం మనము? 14వ వచనమే 17వ వచనం ఉంటుంది కదండి. అక్కడ మనం చూస్తాం జీవ కిరీటము మనము పొందుకుంటాము కదండి. కనుక శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కనుక ఆ జీవ కిరీటం కొరకు మనం ప్రయత్నం చేద్దాము. మన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరి వైపు చూద్దాం? మనము మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి? మన టెలిస్కోప్ ఎవరి మీద ఫోకస్ చేయాలి? యేసయ్య మీద ఫోకస్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసయ్య వైపు చూస్తూ మనము ముందుకు దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక.